ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. తనకిష్టం లేనప్పుడు తన జీవితం నాశనం చేసుకోవాల్సిన అవసరం లేదు. అమ్మ చెప్పినట్టు మెడలో నుంచి తాళి తీసేయలేకపోవచ్చు. న్యాయస్థానానికి వెళ్తే వాళ్లే తీసి వాడి చేతులు పెడతారు. ఆ తర్వాత ఇంకొక మంచి సంబంధం చూసి విజయ్కి పెళ్లి చేయొచ్చు. విజయ, ఏముంటావు? ఏమో అక్క, నీకు ఇష్టం వచ్చింది చెయ్యి. నేనైతే ఏం చెప్పలేను. రే, ఏమైనా మతుండదా నీకో? మీ నాయన అన్నాడంటే ఊరికే అంటాడా ఏంది? నువ్వేమిరా పొయ్యి పొయ్యి ఆటో తోలుకుని ఆ పిల్ల మెళ్ళు తాళిగట్టినావు? ఆడున్న పరిస్థితుల్లో నాకంతకు మించి దారేది అగుపించలేదతా. ఏమిరా పరిస్థితి నీకో? మెట్టు తీసుకుని కొట్టేవాళ్ళు లేక ఏం పరిస్థితి నీకో? ఆ పిల్ల నీకేమవుతాదని? వాళ్ల బాధలు వాళ్లకుంటే వాళ్ల చావు వాళ్ళు చస్తారు. నీకేమి? పెద్ద పుడింగి మాదిరి పొయ్యి తాళిగట్టినావో? ఇప్పుడు మాటలు పడినాదెవరు? అసలు దాని మెళ్ళో తాళిగట్టాలన్న ఆలోచన నీకెట్ట వచ్చినాదిరా? ఎందుకు కట్టినాను ఏందనేది నాకు తెలుసును. నిజానికి తాళి కట్టాలన్న ఉద్దేశం నాకు లేదు. కానీ నేను నిజం చెప్తే మీరు ఊరు నమ్మట్లా. దానివల్ల ఆడ పాప జీవితం నాశనం అయిపోతుంది. అందుకే ఏదైతే అదైతే అదిలే అని తాళి కట్టేసున్నాను. అవునరా, జనాల్ని ఉద్ధరించేదానికే కొండ మీద ఎంకన్న నిన్ను నంపించినాడు. పాపం అందర్నీ ఉద్ధరిస్తుండావు. తాళిగట్టడం అంటే బొమ్మలాట అనుకున్నావా ఏం నువ్వు? దాన్నేమో కాపాడాలనని తాళిగట్టినావు. నలుగురు ఏమనుకుంటారు? దాన్ని నీ పెళ్ళామనే అనుకుంటారు. దాన్ని నెత్తినెత్తుకుని జీవితాంతం మోయొద్దా? ఓ పక్క మోస్తా ఉండాడు కదా మీ అన్న, ఇప్పుడు నువ్వు కూడా మొయ్యాలా? సర్లే అత్త, తప్పే ఉంది. వాడు ఏ పరిస్థితుల్లో కట్టాడో. రేయ్, నువ్వు మాట్లాడబాక. మీ నాయన మాట్లాడిన మాదిరే నువ్వు మాట్లాడుతుండావు. ఏ పరిస్థితి అయితే మనకేవిరా? మన పరిస్థితి ఎట్లుండాది? అత్త, నువ్వట్ట మాట్లాడమాక. ఆడపిల్ల పరిస్థితి నువ్వు అర్థం చేసుకోవేమి? ఏందిరా అర్థం చేసుకునేది? ఉన్న వాళ్ళ గురించి ఆలోచించేదానికే దిక్కులేదేడా? బయట వాళ్ళ గురించి ఆలోచించాలనా? రేయ్, ఏదేమైనా నువ్వైతే చాలా తప్పు చేసినావురా. నాకైతే నచ్చలేదో. ఆ పిల్లని కాపాడేదానికి నువ్వు తాళి కట్టేసినావని వాళ్ళేమైనా ఊరుకుంటారా? రేపో మాపో తీసుకొచ్చి ఆ పిల్లని ఏడే ఇడిచిపెట్టిపోతారు. చచ్చినట్టు నువ్వు కాపురం చెయ్యాలా? సరే అత్త, తాళి కట్టిన తర్వాత తను చిరంజీవి భార్య కాకుండా పోతుందా? ఈ ఇంటికి కోడలు కాకుండా పోతుందా? కాకుండా పోదనే ఎందుకు తాళి కట్టినావని అడుగుతుండాను వాణ్ణి. తాళి కట్టినాడు కాబట్టి ఇప్పుడు చచ్చినట్టు దాన్ని ఏలుకోవాలా? మనకెందుకురా ఈ సంతంతా? మళ్ళీ మళ్ళీ అట్ట మాట్లాడమాకత్త. ఆడ పరిస్థితి అట్ట ఉండాది. చేయక తప్పలేదు నాకు. నేనేం చేయాలా? ఇప్పుడు మనింటి పరువు ఏవైతాదో, నలుగురు ఏమనుకుంటారో, అందరూ ఎన్ని అవమానాలు భరించాలనో నాకైతే ఏం అర్థం కాకుండా ఉండాది. మీకు నచ్చినట్టు చేసుకోండ్రా. ఛే, అత్త, ఓ అత్త. తను రాలేదంటే మీ వదిన రాదు. అవునరా, తన కోపం నాకు తెలుసు. తన చెల్లి మెళ్ళలో ఇష్టం లేకుండా తాళి కట్టావన్న కోపంలో తన ఇంటికి రాకుండా అట్నుంచి అట్టే వెళ్ళిపోయింది. నువ్వు విజయశాంతి కోసం వెళ్ళినా తనని పంపిస్తుంది. మీ వదిన వస్తుందన్న నమ్మకం అయితే నాకు లేదు. అదేంది నా అట్ట అంటావు? నువ్వేం తప్పు చేసినావు? నేను కదా తప్పు చేసినాను. తమ్ముడు తప్పు చేసినా ఆ తప్పు అన్నది కూడా అవుతుందిరా. నా తప్పును నువ్వు మోయడం లేదా? అది వేరు, ఇది వేరునా? ఎలా వేరవుతుందిరా? మీ వదిన సంగతి నాకు బాగా తెలుసు. మండపం నుంచి నేరుగా చెల్లెల్ని తీసుకొని వెళ్ళిపోయింది అంటే మళ్ళీ వచ్చే ఉద్దేశం లేదనే కదా అర్థం. కుదిరితే నువ్వు వెళ్ళి విజయశాంతికి నచ్చజెప్పి తనను తీసుకురావడానికి ప్రయత్నించు. తన వెంట మీ వదిన వస్తుందా రాదా అనేది తర్వాత చూద్దాం. పోనా, అట్టంతా మాట్లాడబాక. ఇప్పుడుదా నేను విజయశాంతి కోసం పోదాం అనుకుంటాను. నా మీద కోపంతో వదినమ్మా నీకు దూరం అవడం ఏంది? అట్ట దూరం అవుతా ఉంటే నేనట్ట చూస్తా ఊరుకుంటాను. ముందు మా వదినమ్మ, తర్వాత విజయశాంతి. రే, నా గురించి ఆలోచించకరా. ముందు నీ భార్య గురించి ఆలోచించు. ఎట్టా ఆలోచిస్తానా? నా మీద కోపంతో వదినమ్మ ఇంటికి రాకుండా ఉంటానంటే చూస్తా ఊరుకుంటానా ఏమి? ఓయ్, కాలు పట్టుకోనైనా వదినమ్మని ఇంటికి తీసుకొస్తా. నువ్వేం బాధపడ మాకు. బాధపడ్డానికి ఏముందిరా?
తనకి నచ్చినట్టు తను ఉంటుంది కానీ మనకి నచ్చినట్టు ఉండాలని ఏం లేదు కదా. అట్టనా? తాళి కట్టిన భర్తవు నువ్వు. భర్త నేడు వదిలిపెట్టి చెల్లెల కోసం ఆడు ఉంటుందా? ఒకవేళ ఉండాలన్నా నేనట్ట ఉండనిస్తాను. అన్నా, నువ్వు బాధపడమాక. మా వదినమ్మతో నేను మాట్లాడతానులే. ముందు మా వదినమ్మను ఒప్పించి ఆ తర్వాత విజయశాంతిని కూడా ఒప్పించి ఇద్దరిని తీసుకొస్తాను. దుర్గ కోపం చూస్తే వస్తుందన్న నమ్మకం అయితే నాకు లేదురా. వదినమ్మ మీద నమ్మకం లేదు, నా మీద నమ్మకం ఉన్నది కదా. ఆడ పోయేది నీ తమ్ముడు అంటే నేను. విజయశాంతి మెడలో తాళి కట్టేసినానని వదినమ్మ నిన్ను ఈడ్చిపెట్టేసి ఉండదు కదా. అట్ట ఉంటే నేనట్ట చూస్తా ఊరుకుంటాను. మీరిద్దరూ బాగుండాలనా? మీరు బాగుంటేనే కదా మేం బాగుంటాం. సర్లేరా, ముందైతే నువ్వు వెళ్ళరా. విజయశాంతికి అర్థమయ్యేలా చెప్పు. విజయశాంతికి అర్థమయ్యేలా చెప్తున్నా, మా వదినమ్మకి అర్థమయ్యేలా చెప్తున్నా. ఈ సంగతి నాకు ఈడ్చిపెట్టు, నేను చూసుకుంటాను. చూసావా అత్త, అర్జున్ బాబు తమ్ముడికి ఎలాంటి సలహాలు ఇస్తున్నాడో? వాళ్ళ ఆలోచనలంతా అలాగే ఉంటాయి. ఆ తండ్రి బిడ్డలే కదా. మనం ఆలోచించినట్లు వాళ్ళెందుకు ఆలోచిస్తారు? మరిప్పుడేం చేద్దామత్తా? విన్నావు కదా, ఆ విజయశాంతి కూడా ఈ ఇంటి కోడలే. నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత తను ఎక్కడో ఉండడమేంటి, వెళ్ళి తీసుకురా అని చెప్పి అది ఇది అని సలహాలిస్తున్నాడు అర్జున్ బాబా. అన్న మాట కాదనలేక తమ్ముడు గారేమో తీసుకురావడానికి వెళ్ళాడు. విజయశాంతి ఇక్కడికి వచ్చిందంటే ప్రమాదం. అక్క ఒక్కతుంటేనే మనం తట్టుకోలేకపోతున్నాం. ఆ అక్క కంటే ఒక 4 ఆకులు ఎక్కువే చదివిందా విజయశాంతి. పైగా చదువుకున్నది. అది కాని ఇక్కడికి వచ్చిందంటే ఖచ్చితంగా ఇంటి మీద పెత్తనం మొత్తం అక్క చెల్లెళ్ళే తీసుకుంటారు. వాళ్ళు పెత్తనం తీసుకోవడం తర్వాతత్తా, విజయశాంత్ అనేది ఇంట్లో అడుగు పెట్టిందంటే రావడం మనం అసలు ఇంట్లోనే లేకుండా చేస్తుంది. మన ముందున్నది ఒకే ఒక్క దారి. ఆ విజయశాంతి అనే దాన్ని ఇక్కడికి రాకుండా చేయగలగాలి. అసలు ఈ తలనొప్పంతా ఏంటత్తా? విజయశాంతి మెళ్ళో తాళి కట్టాడు. ఆ అన్నపూర్ణ రచ్చ చేస్తే 2 కుటుంబాల మధ్య పెద్ద గొడవ అవుతుంది. చివరికి ఆ దుర్గతో సహా ఫ్యామిలీ మొత్తాన్ని మెడపెట్టి బయటికి గెంటేస్తారు అనుకుంటే అందరూ అలా సైలెంట్ అయిపోయారేంటి? వీళ్ల మంచితనాలు, వీళ్ల ఆత్మాభిమానాలు, సమాజంలో వీళ్లకుండే గౌరవాలు కొన్నాటికి అడ్డొస్తూ ఉంటాయి. అందువల్లే అందరి ముందు వీళ్లేం మాట్లాడలేరు. అన్నపూర్ణ వదిన ఆవేశపడినా అది 4 గోడల మధ్య తప్ప 10 మందిలో తనే మాట్లాడలేదు. ఎందుకంటే అన్నకు ఎక్కడ చెడ్డ పేరొస్తుందోనని తన భయం. సరే, మరి మన తక్షణ కర్తవ్యం ఏంటి? విజయశాంతి అనేది మన ఇంటికి రాకూడదు. అదొచ్చింది అంటే మనం ఇక్కడ ఉండలేము, ఉండనివ్వదు. విజయశాంతి రాకుండా మనం ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేద్దామత్తా? ఆ విజయశాంతిని వీడు తన భార్యగా ఒప్పుకున్నా, వదిన బావ తనని కోడలిగా అంగీకరించినా అత్తారింటికి పంపించడానికి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు. వీళ్ళకి ఆస్తులెక్కువ, వాళ్ళకి ఆత్మాభిమానం ఎక్కువ. ఆ ఆత్మాభిమానాల్ని అడ్డుపెట్టుకుని దాన్ని అత్తారింటి గడప తొక్కనివ్వకుండా చేయాలి.